ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో రేపు మే 13 జరగబో సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ గారు ఈరోజు నామినేషన్ చేయడం జరిగింది. ఆమెతో పాటు విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న 7 శాసనసభ్యులు కూడా వివిధ తారీఖుల్లో రేపు 25వ తారీఖు లోపల వాళ్ళు కూడా ఆల్రెడీ కొంతమంది వేయటం జరిగింది. కొంతమందికి వేసే కార్యక్రమం రేపు ఎన్నింటిలో ముగిసిపోతుంది. ఈ 7 నియోజకవర్గాల్లో విశాఖ పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అత్యధిక మెజారిటీతో గెలిచే విధంగా ప్రజలు ఆశీర్వదించాలని మీ ద్వారా విశాఖ పార్లమెంట్లో ఉన్న ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే నిన్నే చూశారు విశాఖపట్నంలో నిన్న జరిగిన బస్సు యాత్ర, సిద్ధం బస్సు యాత్ర ద్వారా ఏ విధంగా అయితే విశాఖ పార్లమెంటు పరిధిలో ఉన్న 5 నియోజకవర్గాల్లో జరిగిన బస్సు యాత్రలు జనం లక్షలాది మంది జన ప్రభంజనంలాగా వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్రని విజయవంతం ఏ విధంగా చేశారో, ఎందుకంటే ఆయన మీద నమ్మకం ఉండబట్టే విశాఖపట్నానికి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి అవుతుంది. గత 2-3 సంవత్సరాల్లో విశాఖపట్నంలో జరిగిన అభివృద్ధి చూశారు కాబట్టి ఈ ప్రాంతంలోనే పరిపాలనా రాజధాని చేసి ఇక్కడి నుంచే పాలన కొనసాగిస్తామని చెప్పారు కాబట్టి స్వాగతం పలికే విధంగా నిన్న ప్రజలు వచ్చి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానంతో ఆశీర్వదించడానికి వచ్చారు. వాళ్ళందరి ఆదరాభిమానాలతో రేపు విశాఖ పార్లమెంట్లో ఉన్న 7 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పార్లమెంట్ అభ్యర్థి బొత్స ఝాన్సీ గారు అత్యధిక మెజారిటీతో గెలుస్తారని ఆశిస్తున్నాను.